కాంగ్రెస్ పార్టీ కాలర్ పట్టుకుని నిలదీయాల్సిన చంద్రబాబులో ఏమైనా చలనం ఉందా అని ప్రశ్నించారు షర్మిల. విభజనకు కారణమే చంద్రబాబు అంటూ మండిపడ్డారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ప్రసంగించిన షర్మిల చంద్రబాబు విభజన రాజకీయాలపై మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గం ఆత్మకూరు సమైక్య నినాదాలతో మారుమోగింది. సమైక్య శంఖారావంలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు వచ్చిన షర్మిల చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో 8 కోట్ల మంది జనాభా ఉంటే 5 కోట్ల మంది సీమాంధ్రులేనని, ఇంతమందికి అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు చలనం లేకుండా ఉన్నారని చెప్పారు. తెలంగాణ ఇచ్చేయండి అని ఒక బ్లాంక్ చెక్ ఇచ్చినట్లుగా తెలంగాణకు అనుకూలంగా లేఖ రాసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు చంద్రబాబు అంటూ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించే సాహసం చేస్తుందంటే దానికి కారణం చంద్రబాబు విభజనకు పలికిన మద్దతే అన్నారు. పట్టపగలే సీమాంధ్రుల గొంతు కోసి మళ్లీ ఏం ముఖం పెట్టుకుని సీమాంధ్రలో యాత్రలు చేస్తున్నావు చంద్రబాబు అని ప్రజలు ఎక్కడికక్కడ ఆయనను నిలదీయాలన్నారు. ఇంత అన్యాయం జరుగుతుంటే ఇది అన్యాయమని దానికి నిరసనగా మేము మా ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామాలు చేస్తున్నామని, మీరు ఎందుకు రాజీనామా చేయలేదని చంద్రబాబు గారిని ఎక్కడికక్కడ ప్రజలంతా నిలదీయాలి. అసలు తెలంగాణకి అనుకూలంగా నువ్వు లేఖలు ఎందుకు ఇచ్చావు, ఎవరిని అడిగిచ్చావు అని చంద్రబాబు గారిని ప్రజలంతా ఎక్కడికక్కడ నిలదీయాలి. చేసినంత చంద్రబాబు గారు చేసి ఆఖరికి విభజనకు కారణము రాజశేఖర రెడ్డి గారు అంటున్నారు చంద్రబాబు గారు. స్వయంగా ప్రధానమంత్రి గారితో సహా మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే మన రాష్ట్రానికి గది పట్టుండేది కాదు అని రాష్ట్ర ప్రజలంతా చెబుతుంటే, ఇంకో పక్కేమో తెలంగాణకి అనుకూలంగా లేఖనిచ్చింది చంద్రబాబు గారైతే రాజశేఖర రెడ్డి గారు కారణం అంటున్నారే. ఈ చంద్రబాబు గారికి మనసాక్షి లేదనుకోవాలా, లేకపోతే ఈయన ఒంట్లో ప్రవహించేది మానవ రక్తం కాదనుకోవాలా? చంద్రబాబు గారు కళ్ళు ఆర్పకుండానే ఎన్ని అబద్ధాలైనా చెప్పగలరు. అందుకనే రాజశేఖర రెడ్డి గారు ఈయన అబద్ధాల గురించి ఒక మాట అనేవారు. చంద్రబాబు గారికి ఒక శాపం ఉందట. ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో ఆ రోజు చంద్రబాబు గారి తల 1000 ముక్కలైపోతుందట. అందుకనే పాపము చంద్రబాబు గారు ఎప్పుడూ నిజాలు మాట్లాడరట. కుట్రలు పన్ని అబద్దపు కేసులు పెట్టి సీబీఐ అనే తమ పెరట్లో ఉన్న కుక్కను గుంటనక్కను ఉసిగొల్పి జగనన్నను జైలు పాల్చేశారని షర్మిల నిప్పులు చెరిగారు. కానీ బోనులో ఉన్న సింహం సింహమే అన్నారు. ఉదయించే సూర్యుణ్ణి ఎవరూ ఆపలేరు, జగనన్నను కూడా ఎవరూ ఆపలేరన్నారు. ఒకరోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజు రాజన్న రాజ్యం దిశగా అందర్నీ జగనన్న నడిపిస్తారని షర్మిల చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సాక్షి న్యూస్. విభజన పేరుతో తెలుగు తల్లి బిడ్డలైన తెలంగాణ సీమాంధ్ర ప్రజల మధ్య అగ్గిపెట్టి అగ్గిలో చలి కాసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ అంటూ మండిపడ్డారు షర్మిల. ఓట్ల సీట్ల కోసం టీఆర్ఎస్ ను తమలో కలుపుకొనైనా సరే రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం కోసం కోట్ల మందిని అన్యాయం చేయడానికి పూనుకున్నారని నిప్పులు చెరిగారు. సమైక్య శంఖారావంలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు వచ్చిన షర్మిల రాష్ట్ర విభజన జరిగితే వాటర్ ప్రాజెక్టుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మహారాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి డ్యాం, నారాయణపూర్ డ్యాం నిండిన తర్వాతనే నీళ్లు వదులుతున్నారని షర్మిల చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో మరో రాష్ట్రం వచ్చి కృష్ణా నీళ్లను అడ్డుకుంటే శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు షర్మిల. ఇలాంటివి ఎన్నో ప్రాజెక్టులు ఎండిపోతాయి. ఈ ప్రాజెక్టులన్నీ చారిత్రాత్మక కట్టడాలుగా మిగిలిపోతాయి. కృష్ణ నీళ్లు రాకపోతే రాయలసీమ ఒక మహా ఎడారి అయిపోదా? ఈ ప్రాంతం వారికి కనీసం ఒక్క పంటకైనా దిక్కుంటుందా? గడప గడపలోనూ ఆత్మహత్యలు జరుగువా? గ్రామాలన్నీ శ్మశానాలుగా మారిపోవా? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. పోలవరం ప్రాజెక్ట్ కి జాతీయ హోదా కల్పిస్తామంటున్నారు. కానీ మధ్యలో ఇంకో రాష్ట్రం వచ్చి గోదావరి నీళ్లను అడ్డుకుంటే పోలవరం ప్రాజెక్టుని ఏ నీళ్లతో నింపుతారు? రాజశేఖర రెడ్డి గారు ఉండగా పోలవరం నుంచి గోదావరిని తీసుకొచ్చి కృష్ణతో కలిపి రాయలసీమలో సస్యశ్యామలం చేయాలనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు గోదావరి నీళ్లను అడ్డుకుంటే అది అసాధ్యంగా మిగిలిపోతుంది.
కాంగ్రెస్ టీడీపీలు కలిసి రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి వెనుకాడటం లేదు, నాశనం చేయడానికి కూడా వెనుకాడడం లేదంటూ షర్మిల నిప్పులు జరిగారు. రెండు పార్టీలు కలిసి తీవ్ర అన్యాయం చేస్తున్నాయి, తరతరాలు క్షమించలేని ఘోర పాపం చేస్తున్నాయని షర్మిల మండిపడ్డారు. రాష్ట్ర విభజన సంకేతాలు వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేశారని షర్మిల చెప్పారు. ఎంతమంది కాంగ్రెస్ టీడీపీ సీమాంధ్ర నేతలు రాజీనామాలు చేశారని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేసిన రోజు అందరూ చేసి ఉంటే దేశమంతా ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని తిరిగి చూసేది, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మార్చుకునేలా ఒత్తిడి పెరిగేది, రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగిపోయి ఉండేదన్నారు షర్మిల. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, సాక్షి న్యూస్. జై సమైక్యాంధ్ర, జై జై సమైక్యాంధ్ర, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. చంద్రబాబు నిజంగానే రాయలసీమ గడ్డ మీద పుట్టి ఉంటే జరుగుతున్న అన్యాయానికి మేల్కొని తప్పైపోయింది నీ చెంపలేసుకోవాలన్నారు షర్మిల. చంద్రబాబుకు ఏమాత్రం నిజాయితీ చిత్తశుద్ది ఉన్నా క్షమాపణలు చెప్పి తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ప్రసంగించిన షర్మిల రాష్ట్ర విభజన విషయంలో చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. మన రాష్ట్రంలో 8 పార్టీలుంటే తెలుగుదేశం పార్టీతో సహా 5 పార్టీలు విభజనకు ఒప్పుకున్నాయి. కానీ 3 పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, ఎంఐఎం ఎప్పుడూ విభజనకు ఒప్పుకోలేదు. నిజంగానే చంద్రబాబు గారిలో ఏ మాత్రం నిజాయితీ ఉన్నా, నిజంగానే ఆయనలో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నిజంగానే రాయలసీమ గడ్డ మీద పుట్టుంటే చంద్రబాబు గారు ఇప్పటికైనా జరుగుతున్న న్యాయానికి మేలుకొని నాతో తప్పైపోయింది అని చంపలేసుకుని కోట్ల మంది సీమాంధ్ర ప్రజలకు క్షమాపణలు చెప్పి తెలంగాణకు తనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుని ఈ 3 పార్టీలు విపక్ష 3 పార్టీలు ఏ పార్టీలైతే తెలంగాణకు వ్యతిరేకంగా నిలిచాయో ఆ పార్టీలతో 4వ పార్టీగా నిలబడి ఈ విభజనని ఎదుర్కోవాలి, ఈ విభజనని అడ్డుకోవాలి. తన ఎమ్మెల్యేలు, తన ఎంపీలు రాజీనామాలు చేసి ఇది అన్యాయమని ప్రజల తరపున నిలబడాలి. కానీ చంద్రబాబు గారికి విలువలు, విశ్వసనీయత ఉన్నాయని ఎవరు అనుకుంటారు? కళ్ళప్పగించి చూస్తున్నాడు తప్ప ఈ రోజుటి వరకు ఇంతమంది ప్రజలకు అన్యాయం జరుగుతుందే ఇప్పటికీ కూడా అబద్ధాలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ బస్ యాత్రలంటూ తిరుగుతున్నాడు తప్ప ఒక్కసారైనా ఇంతమంది చెప్తుంటే మేము ప్రతి రోజు డిమాండ్ చేస్తుంటే ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా నేను తెలంగాణకు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుంటాను, నాతో తప్పైపోయింది, నన్ను క్షమించండి అని ఈ రోజుటి వరకు అనలేదంటే అసలు ఈ మనిషిలో ప్రవహిస్తున్నది మానవ రక్తమేనా? రాయలసీమ నుంచి కోస్తాలోకి అడుగుపెట్టిన షర్మిల ప్రసంగాలు వినడానికి సమైక్యవాదులు వేలాదిగా తరలి వస్తున్నారు. ఇవి సమైక్య శంఖారావం 7వ రోజు విశేషాలు.